Hello, all. Welcome to Hustle Code. My name is Saiteja. I'm your instructor for Front-End Developer Interview Preparation in Telugu. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో రెస్ట్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయో నేర్చుకోబోతున్నాం జావా స్క్రిప్ట్లో. సో డెఫినేషన్ చూసుకుంటే ఇన్ జావా స్క్రిప్ట్ ద రెస్ట్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్స్ ఆర్ బోత్ డినోటెడ్ బై త్రిబుల్ డాట్స్ బట్ దే ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్ అండ్ సర్వ్ డిఫరెంట్ పర్పసెస్. సో ఏమంటున్నాడు, జావా స్క్రిప్ట్లో రెస్ట్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్స్ రెండు మనం త్రిబుల్ డాట్స్తో గుర్తిస్తాము, బట్ అవి యూజ్ చేసే కాంటెక్స్ట్ని బట్టి వాటిని మనం డిఫరెన్షియేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం రెస్ట్ ఆపరేటర్ యొక్క డెఫినేషన్ చూసుకుంటే ద రెస్ట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు కలెక్ట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇంటూ యాన్ అరే ఆర్ ఆబ్జెక్ట్. ఇట్ అలౌస్ యూ టు రిప్రజెంట్ యాన్ ఇండిఫినిట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ ఏ సింగిల్ అరే. సో ఇక్కడ ఏమంటున్నాడు, రెస్ట్ ఆపరేటర్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఒక సింగిల్ అరేలో కలెక్ట్ చేసి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు, అంటే ఆ రెస్ట్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నా, అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని సింగిల్ ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది ఏది రెస్ట్ ఆపరేటర్ అనేది. యూస్ కేసెస్ ఏమున్నాయి, ఫంక్షన్ పారామీటర్స్ అంటే ఫంక్షన్ పారామీటర్ అనేది ఏం చేస్తుంది, కలెక్ట్స్ ఆల్ ది రిమైనింగ్ ఆర్గ్యుమెంట్స్ పాస్డ్ టు ఫంక్షన్ ఇంటూ ఏ సింగిల్ అరే. సో ఒక ఫంక్షన్లో కనుక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని పాస్ చేసినప్పుడు అక్కడ ఏదైతే మనం పాస్ చేసిన ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అక్కడ ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక సింగిల్ ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటా. అది మీకు నేను కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకోటి ఆబ్జెక్ట్ అండ్ అరేస్ డీస్ట్రక్చరింగ్కి కలెక్ట్ ద రిమైనింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ అరే ఆఫ్టర్ డీస్ట్రక్చరింగ్. అంటే ఒక అరేనైనా ఆబ్జెక్ట్ అయినా డీస్ట్రక్చరింగ్ చేసిన తర్వాత ఏదైతే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా వాటిని మనం కలెక్ట్ చేయడానికి మనం రెస్ట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అలానే స్ప్రెడ్ ఆపరేటర్స్కి వస్తే ఏంటంటే ద స్ప్రెడ్ ఆపరేటర్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్పాండ్ అన్ ఇటరబుల్. సో ఏమన్నాడు, ఒక ఇటరబుల్ని ఇదర్ అరే ఆర్ ఆబ్జెక్ట్ని మనం ఎక్స్పాండ్ చేయడానికి మనం స్ప్రెడ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఎలా, ఇంటూ ఏ ఇండివిజువల్ ఎలిమెంట్, ఒక ఇండివిజువల్ ఎలిమెంట్గా మనం దాన్ని ఏం చేస్తాం, ఎక్స్పాండ్ చేస్తాం. ఇట్ అలౌస్ యూ టు అన్ప్యాక్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అరేస్ ఆర్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ఆబ్జెక్ట్స్ ఇంటూ ఏ సపరేట్ వాల్యూస్. సో ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, ఇవి అన్ప్యాక్ చేస్తాయి అనమాట. అంటే ఒక అరే ఆర్ డిఫరెంట్ అరేస్ నుంచి డిఫరెంట్ ఎలిమెంట్స్ని పిక్ చేసుకొని ఒక సింగిల్ అరేగా కన్వర్ట్ చేస్తాయి. సో ఇక్కడ యూస్ కేసెస్ ఏంటి, క్రియేట్ ఏ న్యూ అరే బై కాపింగ్ ఆర్ కంబైనింగ్ ఎలిమెంట్స్. అంటే ఒక 2 or 3 డిఫరెంట్ అరేస్ నుంచి ఎలిమెంట్స్ని తీసుకొని న్యూ అరేగా చేస్తాయి. ఆబ్జెక్ట్కి వచ్చేసే వరకు ఏంటి, క్రియేట్ ఏ న్యూ ఆబ్జెక్ట్ బై కాపింగ్ ఆర్ మెర్జింగ్ ప్రాపర్టీస్. సో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి ప్రాపర్టీస్ని తీసుకొని ఒక సింగిల్ ఆబ్జెక్ట్గా మెర్జ్ చేస్తే ఇంకేంటి, ఫంక్షన్స్ ఆర్గ్యుమెంట్స్ స్ప్రెడ్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అరే యాజ్ ఏ ఇండివిజువల్ ఆర్గ్యుమెంట్స్ టు ఏ ఫంక్షన్. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక ఫంక్షన్కి మనం ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని స్ప్రెడ్ చేయడానికి మనం స్ప్రెడ్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ యూజ్ కేసెస్ ఫస్ట్ ఏంటి, ఫంక్షనల్ పారామీటర్స్. సో రెస్ట్ ఆపరేటర్స్లో ఫంక్షనల్ పారామీటర్స్ అన్నారు కదా, సో దాని గురించి నేనేంటంటే ఫంక్షన్ గెట్ నెంబర్స్ అనేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసా. సో ఇక్కడ నేను ఆ ఫంక్షన్ని కాల్ చేస్తా ఉన్నా, గెట్ నెంబర్స్. సో గెట్ నెంబర్స్లో మీరు ఇక్కడ చూసుకుంటే నేనేం చేస్తా ఉన్నా, 1 2 3 4 5 6 ఇక్కడ 6 ఎలిమెంట్స్ని ఇచ్చాం. బట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ నెంబర్ కామా త్రిబుల్ డాట్ ఏఆర్జీ. సో ఇక్కడ నేను కన్సోల్ చేస్తా ఉన్నా, ఒకసారి చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఫస్ట్ నెంబర్ కమా ఫస్ట్ నెంబర్. సో సెకండ్ వచ్చేసి ఏంటి, కన్సోల్ డాట్ లాగ్ ఆర్గ్యుమెంట్, రైట్, ఏఆర్జీ ఆర్గ్యుమెంట్ ఏఆర్జీ. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం, నోడ్ మెయిన్ డాట్ చేస్. సో ఇక్కడ మీరు చూసారా ఫస్ట్ ఎలిమెంట్ అనేది 1. సో ఈ ఆర్గ్యుమెంట్కి 1 ప్రింట్ అయింది. బట్ ఏదైతే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా వీటన్నిటికీ కలిపి
మనం ఏం చేసాం, ఒక రెస్ట్ ఆపరేటర్ని తీసుకున్నాం. ఆ రెస్ట్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అయింది, ఒక అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ ని రెస్ట్ ఆపరేటర్ అనేది ఎలాగ తీసుకుంటా ఉంది, ఒక అరే లాగా తీసుకుంటా ఉంది. ఇక్కడ మనం డెఫినేషన్ లో చెక్ చేస్తే ఇక్కడ ఏమన్నాడు, రెస్ట్ ఆపరేటర్ యూజ్ టు కలెక్ట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇంటూ అన్ అరే ఆర్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ ఏవైతే 2 3 4 5 6 ఉన్న మల్టిపుల్ ఎలిమెంట్స్ ఏం చేసింది, ఒక అరే లాగా కలెక్ట్ చేసింది కదా, రైట్. సో ఇక్కడ రెస్ట్ ఆపరేటర్ ఏం చేసింది, మల్టిపుల్ ఎలిమెంట్స్ ని ఒక సింగిల్ అరేగా కలెక్ట్ చేయడానికి మనకి రెస్ట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం, ఏది ఫంక్షన్ లో. ఇంకా నెక్స్ట్ యూజ్ కేసెస్ ఏమున్నాయి, ఆబ్జెక్ట్స్ అండ్ అరే డీస్ట్రక్చరింగ్ అని చెప్పాడు కదా. సో మనం ఇక్కడ చూసుకుంటే కాన్స్టెంట్ ఫస్ట్ నేమ్ కామా ఏఆర్చి ఈక్వల్ టు, సో నేనేం చేస్తా ఉన్నానంటే అరే ఆఫ్ నేమ్స్ ని యూజ్ చేస్తా ఉన్నా. సో ఇక్కడ మనం ఒకసారి కన్సోల్ చేసి చూద్దాం, console.log ఫస్ట్ నేమ్ console.log arg రైట్. సో ఒకసారి చూద్దామా, రన్ చేసి ప్రోగ్రామ్. ఇక్కడ మీరు చూసారా, ఇదేం చేసింది, డీస్ట్రక్చరింగ్ చేసినప్పుడు ఒక అరేని, ఏదైతే అరేలో ఉన్న అంటే డీస్ట్రక్చరింగ్ చెయ్యంగా మిగిలిన ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఏం చేసింది, ఒక అరే లాగా తీసుకుంది, రైట్. సో ఇక్కడ డెఫినేషన్ వాళ్ళు ఏం చెప్పారు, ఆబ్జెక్ట్ అండ్ అరే డీస్ట్రక్చరింగ్ కలెక్ట్ ద రిమైనింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ అరే. ఇక్కడ ఏంటి, మనకి ఆబ్జెక్ట్ లో రిమైనింగ్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఎలిమెంట్స్ ని కలెక్ట్ చేసింది కదా ఆర్గ్యుమెంట్ అనేది, ఆ ఫస్ట్ నేమ్ బోను. సో అలానే ఆబ్జెక్ట్ లో ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో కన్సోల్ చేసి చూద్దాం, console.log name console.log arg, ఇది ఆర్గ్యుమెంట్ 1 గా తీసుకుందాం, రైట్. console.log ఒకసారి రన్ చేద్దాం ప్రోగ్రామ్ ని. సో ఇక్కడ చూసారా, ఒక ఆబ్జెక్ట్ ని ఒక అరేని డీస్ట్రక్చరింగ్ చేసినప్పుడేమో రిమైనింగ్ ఎలిమెంట్స్ ని అరే లాగా తీసుకుంది, ఒక ఆబ్జెక్ట్ ని డీస్ట్రక్చర్ చేసినప్పుడేమో రిమైనింగ్ ఎలిమెంట్స్ ని ఆబ్జెక్ట్ లాగా తీసుకుంది. సో ఇక్కడ ఈ రెస్ట్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఏదైతే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అది ఫంక్షన్ లో అయినా కావచ్చు, ఒక అరేని డీస్ట్రక్చరింగ్ చేసినప్పుడైనా కావచ్చు, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ ని డీస్ట్రక్చరింగ్ చేసినప్పుడైనా కావచ్చు, ఆ రిమైనింగ్ ఎలిమెంట్స్ ని ఈ రెస్ట్ ఆపరేటర్ అనేవి తీసుకుంటాయి అన్నమాట, గెట్ చేసి మనకి చూపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటి, స్ప్రెడ్ ఆపరేటర్ కదా. సో స్ప్రెడ్ ఆపరేటర్ గురించి నేను ఇంకొక spread.js అనేసి ఒక ఫైల్ క్రియేట్ చేసిన. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి స్ప్రెడ్ ఆపరేటర్ డెఫినేషన్ చూద్దాం. ద స్ప్రెడ్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్పాండ్ అన్ ఇటరబుల్ ఇంటూ ఏ ఇండివిజువల్ ఎలిమెంట్. ఇక్కడ ఏమన్నాడు, ఇటరబుల్స్ ని ఒక ఇండివిజువల్ ఎలిమెంట్ గా కన్వర్ట్ చేయడానికి మనకేంటి స్ప్రెడ్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తామనేసి చెప్తా ఉన్నాడు కదా. సో ఇక్కడ ఏమన్నాడు, యూజ్ కేసెస్ వచ్చేసి క్రియేట్ ఏ న్యూ అరే బై కాపీయింగ్ ఆర్ కంబైనింగ్ ఎలిమెంట్స్. సో ఏమన్నాడు, ఒక అరేని క్రియేట్ చేసిద్ది ఎలా, కాపీ ఆర్ కంబైన్ ఎలిమెంట్స్. సో లెట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు
Sai Teja, let last name equal to రవితేజ. సో ఇక్కడ చూస్తే కన్సోల్ డాట్ లాగ్ ఇన్ కేస్ నేను కనుక ఫస్ట్ నేమ్ కమల్ లాస్ట్ నేమ్ అని ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది ఒకసారి చూద్దాం. ఓ సారీ, సో మీరు చూసారా అరేలో మళ్ళీ అరే ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి క్రియేట్ అయినాయి. బట్ నాకేం కావాలి, ఒక న్యూ అరే జనరేట్ అవ్వాలి కదా. సో దాని గురించి ఏం చేస్తా ఉన్నా అంటే స్ప్రెడ్డింగ్ని యూజ్ చేస్తూ ఉన్నా. సో ఇప్పుడు చూడండి, నేను స్ప్రెడ్డింగ్ని యూజ్ చేసా, మళ్ళీ ఒకసారి రన్ చేస్తూ ఉన్నా. సో చూసారా ఒక న్యూ అరే జనరేట్ అయింది. ఎలా ఓల్డ్గా ఏదైతే అరేస్ ఉన్నాయో ఆ అరేస్ అన్ని కంబైన్ అయ్యేసి ఏం చేసాయి, ఒక న్యూ అరే అనేది జనరేట్ అయింది. ఇక్కడ చూస్తే క్రియేట్ ఏ న్యూ అరే బై కాపీయింగ్ ఆర్ కంబైనింగ్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏం చేసింది, 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ని కంబైన్ చేసేసి న్యూ అరే అనేది క్రియేట్ అయింది కదా. దేనికి, స్ప్రెడ్డింగ్లో. నెక్స్ట్ యూస్ కేసెస్ వచ్చేసి ఏంటి, క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ బై కాపీయింగ్ ఆర్ మెర్జింగ్ ద ప్రాపర్టీస్. ఏమంటున్నాడు, సేమ్ ఆబ్జెక్ట్లో కూడా ఇక్కడ చూద్దాం, లెట్ యూజర్ డేటా ఈక్వల్ టు నేమ్ సాయి తేజ. అలానే లెట్ స్టూడెంట్ డేటా ఈక్వల్ టు, మీరు ఇక్కడ చూస్తే నేమ్ యూజర్ డేటా స్ప్రెడ్ చేశాను, రైట్. అండ్ ఇప్పుడు నేను అడిషనల్గా నాకేం కావాలో వాటిని నేను యాడ్ చేస్తూ ఉన్నా, 27. సో నేను ఒకసారి రన్ చేస్తూ ఉన్నా, చూసారా. ఒక్క నిమిషం, సారీ కన్సోల్ చేయలేదు కదా, ఒకసారి కన్సోల్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ స్టూడెంట్ డేటా, రైట్, స్టూడెంట్ డేటా. సార్ రన్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసారా, నేమ్ సాయి తేజ, ఏజ్ 27. అంటే ఏంటి, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని కంబైన్ చేసేసి సింగిల్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయాలన్నా కూడా మనం స్ప్రెడ్డింగ్ యూజ్ చేస్తాం. ఇంకొక యూస్ కేస్ వచ్చేసి ఏంటి, ఇక్కడ చూస్తే స్ప్రెడ్ ఎలిమెంట్స్ ఆఫ్ అరే యాజ్ ఇండివిజువల్ ఆర్గ్యుమెంట్ టు ఏ ఫంక్షన్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నేను ఇది ఉంది కదా, నేను దీన్ని ఏం చేస్తా ఉన్నా అంటే ఒక వేరియబుల్కి అసైన్ చేస్తా ఉన్నా. ఇది తీసుకొచ్చి కంట్రోల్ సి లెట్ ఫుల్ నేమ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు నేనేం చేస్తా ఉన్నా అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా ఉన్నా, ఫంక్షన్ గెట్ నేమ్. సో ఇక్కడ ఏం చేస్తా ఉన్నా, ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని కన్సోల్ చేద్దాం అనుకుంటున్నా. సో దాని గురించి నేను గెట్ నేమ్లో ఇప్పుడు నేనేం చేస్తా ఉన్నా అంటే ఇక్కడ అరే ఉంది కదా. సో ఈ అరేలో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది కదా. సో వాటిని నేనేం చేస్తా ఉన్నా, స్ప్రెడ్ చేసేసి ఫుల్ నేమ్ని స్ప్రెడ్ చేసేసి వీటికి ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ ఫుల్ నేమ్ అనేది ఏంటంటే ఫస్ట్ నేమ్ సపరేట్గా లాస్ట్ నేమ్ సపరేట్గా వెళ్తుంది. ఒకసారి కన్సోల్ డాట్ లాగ్ చేసి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఫస్ట్ నేమ్ అలానే కన్సోల్ డాట్ లాగ్ లాస్ట్ నేమ్. సో మీరు ఇక్కడ చూసారా, ఫస్ట్ నేమ్ సాయి తేజ, లాస్ట్ నేమ్ రవితేజ. సో ద మెయిన్ డిఫరెన్స్ ఏంటి, రెస్ట్కి స్ప్రెడ్కి. రెస్ట్ ఏం చేసిద్దంటే ఒక ఫంక్షన్లో అయినా, ఒక అరేని డీస్ట్రక్చర్ చేసినప్పుడైనా, ఒక ఆబ్జెక్ట్ని డీస్ట్రక్చర్ చేసినప్పుడైనా ఆల్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ని కలెక్ట్ చేసేసి ఒక సింగిల్ ఎలిమెంట్గా చూపిస్తుంది. లైక్ సింగిల్ అరేగానా ఆర్ సింగిల్ ఆబ్జెక్ట్గా అలా చూపిస్తుంది. స్ప్రెడ్ ఏం చేసిద్ది, డిఫరెంట్ ఎలిమెంట్స్ని గ్యాదర్ చేసుకొని
కంబైన్ చేసి ఒక సింగిల్ ఎలిమెంట్ గా చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ అరేస్ ని సింగిల్ అరేగా చూపించింది, డిఫరెంట్ ఆబ్జెక్ట్ ని సింగిల్ ఆబ్జెక్ట్ గా చూపించింది. ఇక్కడ ఏం చేసింది, ఈవెన్ ఏం చేసింది, ఒక అంటే స్ప్రెడ్ అంటే ఇక్కడ స్ప్రెడ్ చేసేసి ఏంది, ఒక అరేలో ఉన్న ఎలిమెంట్ ని స్ప్రెడ్ చేసేసి డిఫరెంట్ ఎలిమెంట్స్ గా విడగొట్టి ఆ ఎలిమెంట్స్ ని ఫంక్షన్ లోకి పాస్ చేసింది. సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్ అన్నమాట, ఏంటి రెస్ట్ ఆపరేటర్ కి స్ప్రెడ్ ఆపరేటర్ కి. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు నా వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ ఇంకెవరైనా ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ.